నమస్తే. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో సంవత్సర గోచార ఫలితాలు మీనరాశి వారికి. అయితే సంవత్సర కాలపు ప్రయోజనాలు చెప్పుకునేటప్పుడు గోచారంలో మేజర్గా 4 గ్రహాలను తీసుకోవడం జరుగుతుంది. శని, గురువులు, రాహు, కేతువులు. ఇవి ఎక్కువ కాలం సంచరించే రాశిలో సంచరించే గ్రహాలు కాబట్టి ఎక్కువగా వీటి అంచనాలతో సంవత్సరం కాలం జరుగుతుంది. మిగతా గ్రహాలకి మాసవారీగా వీటిని అనుసరించి వీటి యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా మాసవారి ఫలితాల్లో ఇంకా క్లోజ్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇవి ఎక్కువ కాలంగా ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ఫలితాలు ఇవి అనేది చెప్పటం. అయితే గురువు సంచారంలో మార్పులు ఉంటాయి. జనవరి నుంచి జూన్ 4 వరకు కూడా మిథున రాశిలో సంచరించి ఇక కర్కాటక రాశిలో అక్టోబర్ 31 వరకు జూన్ 4 నుండి సంచరిస్తాడు. తదుపరి చివరి 2 నెలలు సింహరాశిలో సంచరించడం జరుగుతుంది. అయితే శనిలో మార్పు లేదు. శని సంవత్సరాంతం వరకు కూడా అక్కడే మీనరాశిలో సంచరిస్తాడు. ఇక రాహుకేతువులు డిసెంబర్ 5 వరకు సంచరించి కుంభరాశిలోను సింహరాశిలో కూడా. తదుపరి రాహువు మకర రాశికి, కేతువు కర్కాటక రాశికి సంచారం చేస్తాడు మాసం అంతంలో, సంవత్సరం చివరిలో. ఇది గ్రహాల స్థితిగతులు. అయితే ఈ మీన రాశిని అనుసరించి రాశిలోనే శని సంచారం జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం అక్కడ రాశిలోనే ఉంటాడు. రాహు అయితే 12వ స్థానంలో ఉంటాడు. డిసెంబర్ 25న 11వ స్థానానికి వెళ్తాడు. చివరి 25 రోజులు కూడా రాహువు అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు. ఇక తదుపరి కేతువు 6లో సంచారం చేస్తున్నాడు. ప్రస్తుతానికి 6లో అనుకూలంగానే ఉంటాడు. కాకపోతే 5కు మారతాడు డిసెంబర్ 5న. అక్కడ కొద్ది ప్రతికూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. కొద్దిపాటి సంతాన విషయాల్లో, సృజనాత్మక విషయాల్లో, కళారంగాల విషయాలకి వాటిల్లో ఉన్న వాళ్ళకి కొద్దిపాటి అనుకూలతలు, సంతానం కోరుకునే వాళ్ళకి కానీ, వివాహాలకు కానీ, ప్రేమికులకు కానీ ఇలాంటి పాటి అవి ఇంకా మాస ఫలితాల్లో అయితే ఇంకా ఎక్కువగా క్లోజ్గా చెప్పుకోవచ్చు. అయితే గురువు అయితే మాత్రం ప్రస్తుతానికి 4లో జూన్ 4 వరకు సంచరిస్తాడు. 4లోనే 5కి ప్రవేశించి అక్టోబర్ 31 వరకు కూడా, అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 5 మాసాలు కూడా అక్కడ సంచరించడం జరుగుతుంది పంచమంలో. ఇప్పటి వరకు గురుబలం లేదు ఈ సంవత్సరంలో. 25లో 26లో పంచమంలో జూన్ వరకు గురుబలం ఉంటుంది ఈ మీన రాశి వారికి అనేది చెప్పచ్చు. తదుపరి చివరి 2 మాసాలు అంటే జూన్ వరకు కూడా మిథున రాశిలో ఉండి అనుకూలం లేడు. ఈ 5 నెలలు గురుబలం ఉంటుంది. తదుపరి చివరి 2 మాసాలు కూడా అంత అనుకూలం కాదు అనేది చెప్పచ్చు. ఇది గ్రహ గోచారాల స్థితిగతులు. అయితే వీటికి విశేష దృష్టిలు ఉంటాయి కాబట్టి వాటి ఫలితాలు కూడా బాగుంటాయి రాశుల మీద ఉన్నప్పుడు అనేది. మిథున రాశిలో ఉన్నప్పుడు మీన రాశి వారికి తన దశమాన్ని చూస్తాడు గురువు. తదుపరి 12ని చూస్తాడు, మరి నవమాన్ని చూస్తాడు, అష్టమాన్ని చూస్తాడు 5వ దృష్టితో. కాబట్టి విశేష దృష్టిలు ఉన్నప్పుడు ఆ దృష్టి అక్కడ పడినప్పుడు ఆ సంచార స్థితుల వల్ల. అలాగే కర్కాటక రాశికి వచ్చినప్పుడు లాభస్థానాన్ని చూడటం జరుగుతుంది, తర్వాత రాశిని చూడటం జరుగుతుంది అనేది కూడా చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. అయితే మీన రాశి వారికి సంవత్సరంగా ఫలంగా మొత్తానికి ఓవరాల్గా ఎలా ఉంటుంది అంటే కనుక ఎక్కువగా మార్పులు చెందే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరంలో. ఎందుకంటే వీరికి ఏల్నాడు శని ద్వితీయ పార్ట్ జరుగుతుంది, 2nd ఫేజ్ జరుగుతుంది. వీరికి ఎక్కువగా చేంజెస్ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య పరిస్థితుల్లో కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. రాశిలోనే శని కూడా సంచరిస్తున్నాడు. ఇక 6లోకి సంవత్సరం చివరిలో 6లో గురువు మారుతాడు. అలాగే 4లో ఉన్నప్పుడు కూడా కొద్దిపాటి ఈ విషయాలన్నిటికీ కూడా చర్చించుకుందాం. ఆత్మవిశ్వాసం అయితే పెరిగే సంవత్సరం అనే చెప్పచ్చు. గురుగ్రహ ప్రభావంతో వీరికి 5 నెలలు కూడా మహా అదృష్ట యోగం కలిసి వస్తుంది అనేది కూడా చెప్పచ్చు. ఆరోగ్యపరంగా అయితే కొంచెం బాగానే ఉన్నా చిన్న చిన్న సమస్యలు అయితే అడపాదడపా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ధ్యానం చేయడం అంతైనా ఉత్తమం. మానసిక ఒత్తిడి ఉంటుంది కాబట్టి. ఆర్థిక స్థితి అయితే పాజిటివ్గానే ఉంటారు. ఆర్థిక పరిస్థితి విషయాల్లో అంత
చురుగ్గా అనిపించే అంత బాధగా అయితే ఉండరు. ఆదాయం స్థిరంగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఆర్థిక విషయాల్లో యాక్టివ్గానే ఉంటారు అనేది చెప్పచ్చు. ఇక ఈ సంవత్సరంలో వీరికి మీన రాశి వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి, ఎదుర్కొంటారు. వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకునే తెలివితేటలు ఉంటాయి, పరిష్కరించుకుంటారు, ధైర్యంతో ముందుకెళ్తూ ఉంటారు ఈ మీన రాశి వారు వ్యాపారం విషయాలకు వస్తే కనుక అని చెప్పచ్చు. ఇక విద్యార్థులకి ఉన్నత విద్యకి అనుకూల సమయం. కొత్త కోర్సులు చేసేవారికి, కొత్తగా ఎంట్రీ తీసుకునే వారికి కూడా మంచి అనుకూలంగా ఉంది ఈ సంవత్సరంలో అనేది చెప్పచ్చు. నూతన అవకాశాలకి ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అయితే కనుక ఉద్యోగస్తులకి మంచి పరిస్థితులే ఉంటాయి. మంచి ప్రయోజనాలు, ఆర్థిక లాభాలు, ఎక్కువగా విజయాలు, వాటి తలపెట్టుకున్న పనుల్లో అన్నిట్లో వాళ్ళ ప్రాజెక్టులో విజయం సాధించటాలు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. కొత్త ఆరంభాలు, నూతన ప్రారంభాలు ఇవన్నీ కూడా బాగానే అనుకూలతలు ఉన్నాయి ఉద్యోగస్తులకి. వృత్తిలో ఉన్నవారికి ఎవరికైనా సరే ఈ సంవత్సరం బాగానే ఉంటుంది అనేది సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అయితే పాటు కొద్దిపాటి శ్రద్ధ అవసరం. వారికి విషయాల్లో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎక్కువగా ఉండే ఫలితాలు మాత్రమే, హైలైటెడ్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరిగింది. ఇక వీరు ఈ సంవత్సరంలో చేసుకోదగ్గ పరిహారాలు అంటే కనుక సాధారణ ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా గురుదేవునికి పూజ చేయడం లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది అనేది చెప్పచ్చు. అలాగే పసుపు ధారణ, తిలక ధారణ కూడా చేయొచ్చు పసుపుతో అనేది కూడా చాలా మంచిది అనేది చెప్పడం జరుగుతుంది. ఇది జనరల్గా గోచార అంచనాలు మాత్రమే. జన్మ జాతకం నుండి డిఫర్గా ఉంటాయి. కొద్దిపాటి గ్రహాలు, దశలు, అంతర్దశలు, వాటి స్థానాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి కొద్దిపాటి అంచనాలన్నీ కూడా యథావిధిగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అక్కడ జన్మ జాతకంలో కూడా ఇదే స్థితి ఉంటే. ఇది ఈ సాధారణ అంచనాలు, గోచార అంచనాలు చెప్పడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు.